అటువంటి ఎరుకుని ఎవరు గురుముఖంగా బోధ విని తెలుసుకొని రైతం చేసుకుంటారో వాళ్ళు పరిపూర్ణులు. అటువంటి వారికి మరి పుట్టలేదు, పుట్టరు. ఇది జన్మరహితమైన బోధ. అయితే ఇదంతా ముఖ్యంగా నీ తాలూకా గురుసేవ బట్టే గురువు గారు ఆ అవకాశం ఇస్తారు. అంటే అతనికి దైవం వస్తే 60 నిమిషాలు లేకుండా చేస్తారని పెద్దలు చెప్పారు గురువు. అటువంటి అది లేకుండా చేస్తే ఆ గురువు గారు దయ పొందాలంటే మనం ఈ సూత్రాలను గ్రహించి జన్మరహితం చేసుకోవాలి. కాబట్టి స్థితి పరిపూర్ణం. జై సద్గురు మహారాజుకి జై. పరిపూర్ణానికి ఒక స్థానం ఉన్నదని ఎలాగో చెప్పలేదు.